ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. కార్తీక మాసం అనుష్ఠానం చేస్తున్నటువంటి పుణ్యాత్ములకు ఆ పరమాత్మ, ఆ మహాదేవుడు అన్ని శుభాలు మీకు చేకూర్చాలని ఆశిస్తున్నాను. పరమాత్మను మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన ద్వారా మనం ఏ లబ్ధిని పొందుతాము అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఏమిస్తాడు ఆయన మనకు? మనం ఆయన్ని కోరేటటువంటివి ఏమిటి? భౌతికంగా నేను చెప్తున్నాను. ప్రతివాడికి కూడా సుఖాన్ని ఆశిస్తాడు. సుఖాన్ని ఆశిస్తున్నప్పుడు సుఖ సంబంధమైనటువంటి విషయాన్ని మనం చెయ్యాలి కదా. దేని ద్వారా మనకు సుఖం ప్రాప్తిస్తుందో, దేని ద్వారా దుఃఖం ప్రాప్తిస్తుందో, ఆ దుఃఖ నివృత్తికై మనం అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ ప్రయత్నంలో మనం అనేకమైనటువంటి దేవీ దేవతలను మనం ఆరాధిస్తూ ఉంటాం. సమస్తమైనటువంటి దేవతలను ఆరాధించేటటువంటి ఉద్దేశం ఒక్కటే సుఖాన్వేషణ కదా. ఇది ఒప్పుకొని తీరాలి. మానవుడు అనగానే సుఖము దుఃఖము రెండు అనుభవించటానికి వచ్చినటువంటి వారము అని మాత్రం మనం ఎప్పటికీ కూడా మరవకూడదు. సుఖము లేనటువంటి వ్యక్తి, దుఃఖం స్పృహ లేనటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఉండడు. అందుకనే శోభము అని ఈ భూమిని అంటారు. దీనికి ఇంకొక పేరేమిటి? శోభము అంటే స ప్లస్ ఉభ. ఉభ అంటే రెండు. ఏమిటి? సుఖము దుఃఖము రెండు అనుభవించటానికి వచ్చినటువంటిది ఈ భూమి. ఈ భూమి మీద నువ్వు చేసేటటువంటి పుణ్యము పాపము చేతనే తర్వాత విషయం మీకు అర్థమవుతుంది. అంటే ఏ లోకాలకు వెళ్ళాలని. అదేమిటండి పిచ్చా మీకు? ఇంతటి టెక్నాలజీలో ఇంకా ఏదో లోకాలు ఉన్నాయని మీరు భ్రమలో ఉన్నట్టున్నారు. ఇన్ని శాటిలైట్స్ పోతున్నాయి, ఏ ఒక్క లోకాన్ని వాళ్ళు కనిపెట్టింది లేదు అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. నిజమే. ఇది భౌతిక దృష్టికి కనపడదు. ఇది భౌతిక దృష్టికి కనపడే లోకాలు కాదు. నీకు చిన్న ఉదాహరణ. రాత్రి స్వప్నంలో నువ్వు చూచినటువంటి ప్రపంచము, నువ్వు చూచినటువంటి ఆ ప్రదేశము ఏదైనా శాటిలైట్స్ కనుక్కుంటాయా నువ్వు పలానా ప్రదేశంలో ఉన్నావని? అసంభవం అది. అది నీ మనోకల్పితం. అది మనసు ద్వారానే కల్పించుకున్న ప్రపంచం అది. ఆ మనసు మీద నువ్వు చేసినటువంటి కర్మల యొక్క ఛాయ ఏర్పడి ఆ మనోలోకాలే ఏర్పడతాయి. అది కైలాసం కావచ్చు, వైకుంఠం కావచ్చు, నరకం కావచ్చు, స్వర్గం కావచ్చు. అన్నీ సమస్తమైనటువంటివి కూడా నీ మనస్సు చేతనే సృష్టిస్తాయి. ఆ మనసుకి సృష్టించేదానికి కారణం ఈ పుణ్యము, ఈ పాపం. కనుక ధర్మశాస్త్రంలో పరమాత్మ స్వయంగా స్వయంభూ శివుడు, పరమేశ్వరుడు ఉత్తమ గతులు లేదా గతి తప్పిన వాడి విషయాన్ని మనకు ఇక్కడ అందిస్తున్నాడు. ఈ వీడియో యొక్క సారాంశం ఏమనుకుంటున్నారు? మనకు ఈశ్వరుడు చెప్పిన ధర్మ మార్గం ఇది నువ్వు ప్రవర్తించలేదా?
ఇక సమాధానం లేదు. కనుక దీన్ని జాగ్రత్తగా ఈ వీడియో వినండి. ఇష్టం లేదా ఆపేయండి ఇప్పుడుతోనే. కానీ ధర్మం చెప్పే తీరుతుంది నువ్వు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది. కేవలము పూజలు రెమెడీసే కాదు, ధర్మాన్ని తెలుసుకో. సనాతన ధర్మం మనకి ఏం చెప్తుందని అర్థం చేసుకో. ఎలా మనం ప్రవర్తించాలో అర్థం చేసుకో. ఎలా ప్రవర్తించకూడదో కూడా తెలుసుకోవాలి. కనుక పరమేశ్వరుడు మనకు ఇచ్చేటటువంటి ఒక మార్గం కాదు, ఇది ఒక నిబంధన. ఇది చెయ్యకూడదు అని మనకు శాసిస్తున్నాడు. మరి దాన్ని ఉల్లంఘించినావా పరిణామము తీవ్రంగా ఉంటుంది. భయం చేతను భక్తి చేతను నువ్వు ఈరోజు గుడికి వెళ్ళి నమస్కారం చేస్తున్నావు, మంచిదే. ఎన్ని గుళ్ళు తిరుగుతున్నా నీ ప్రవర్తన మారుతుందా? తోటి వ్యక్తిని నువ్వు గౌరవిస్తున్నావా? నీవు నీ స్వార్థము, నేనొక్కడనే సుఖపడాలి, నేనొక్కడనే బాగుపడాలి. ఈ బుద్ధి ఉన్నటువంటి వాడు కేదారేశ్వరకు 12 లింగాలు దర్శించి వచ్చినా బుద్ధి మారలేదనుకోండి, అర్థమే. అందుకని ఇక్కడ చెప్తున్నాను, నానా పాతక సంయుత. మొట్టమొదటి విషయం చెప్తున్నాడు. మానవుడనేటటువంటి వాడు మహాపాతకాలు, ఉపపాతకాలు అనేటటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ కర్మలే వాడి గతిని నిర్ణయిస్తాయి. కనుక తస్మాత్ జాగ్రత్త అని పరమాత్మ చెప్తున్నాడు. గురుజనే సందూషకాహం, ఇది గుర్తుపెట్టుకోండి. తల్లిని, తండ్రిని, ఆచారుణ్ణి, సద్గురువుని, వృద్ధులను, బలహీనులను, వీరిని ఎప్పటికీ కూడా, అలాగే జ్ఞానాన్ని బోధించేటటువంటి వారిని, జ్ఞాన మార్గాన్ని గురించి వివరించేటటువంటి వారిని, అలాగే శివనింద చేసేటటువంటి వారిని, విష్ణునింద చేసేటటువంటి వారు, సమస్తమైనటువంటి దేవతలను దూషించేటటువంటి వారు. ఇక్కడ మనకు 2 ఉన్నాయి. ఒకటి చేయకూడదు అని, ఇంకొకటి చేస్తే ఏం పరిణామము, చెయ్యకపోతే ఏమిటి. ఈ చెప్పిన వారందరినీ నువ్వు గౌరవించినావనుకో, పూజించినావనుకో, సత్కరించినావనుకో, పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. వీరిని దూషించినావనుకో, నరకం స గచ్చతి, నరకానికి వెళతారు అట్టివారే. ఇక్కడ కనుక స్వర్గానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, మోక్షం వేరే విషయం అండి. ఇక్కడ మోక్ష ప్రసక్తి నేను చెప్పటం లేదు. మోక్షం అంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది ఇక్కడ నేను ప్రాథమిక మిశ్రమమైన కర్మ చెప్తున్నాను. ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, అది గుర్తుంచుకోండి. మీరు పరమేశ్వరులు మనకిస్తున్నటువంటి ఒక ధర్మ మార్గమును మనం గ్రహించాలి. అలాగే స్థేనా పార్థ హరాహం, దోపిడీ దొంగలు, ఇతరులను దోచుకునేటటువంటి వారు. పరాన్ననిరతాహ, మాయ మాటలు చెప్పి మీకు ఇది చేస్తాం, అది చేస్తాం అని కల్లబుల్లి మాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు. చూసావా? అలాంటి వారు నరకానికి వెళతారు. అలా చేయకుండా ఉన్నావా ధర్మ మార్గంలో, స్వర్గానికి వెళతావు. ఈశ్వరానుగ్రహం లభిస్తుంది నీకు. అలాగే దురుధ్యతాం దుష్టాలయాహం, పేరాశ చేత, అధిక ఆశ చేత, రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుందనేటటువంటి బుద్ధితో
జూదము ఆడేటటువంటి వారు నరకానికి వెళతారు. ఒకవేళ తాత్కాలికమైన సుఖం నీకు లభిస్తే లభించుగా, కానీ అది నిన్ను నీ కుటుంబాన్ని కూడా కాల్చివేస్తుంది. పాషాంఢాహం, వేదమంతా కూడా ఏమీ లేదండి అని బోధించేటటువంటి పాషాంఢులు, వేదానికి విరుద్ధంగా మాట్లాడేటటువంటి వారు, తనకు బలం ఉందని, అది భుజబలం కావచ్చు, ధనబలం కావచ్చు, రాజకీయ బలం కావచ్చు, ఇలాంటి వారు బలంతో ఇతరులను హింసిస్తారు. అలాంటి వారు ఘోరాతి ఘోరమైన నరకాల్లో పడతారు. తస్మాత్ జాగ్రత్త. నీ దగ్గర ధనముందా, ధర్మకార్యాలు చేసుకో, చేయకపోయినా పర్వాలే, హాని చేయకు. రాజకీయ శక్తి ఉందా, ఇతరులను హింసించు. హింసించినావా, అది తాత్కాలిక, దానికి 10 రెట్లు నువ్వు అనుభవించి తీరాలి. ఇది మండే లక్ష్మీ నరసింహారావు గారి మాటలు కాదు, ఇది సాక్షాత్తు పరమశివుడు చెప్తున్నటువంటి విషయం పార్వతీదేవికి. అది గ్రహించండి. అలాగే నీకు ఎప్పుడూ కూడా భగవత్ చిహ్నములు అంటారు. భగవత్ చిహ్నములు ధరించటం అంటే ఎంత పుణ్యమో అది మాత్రం మనం చెయ్యం. బొట్టు పెట్టుకోవటానికి సంకోచించాం, త్రిపుండ్రం చేసుకునేదానికి ఊర్ధ్వపుండ్రాలు కానీ ఇవి చేసుకునేదానికి మనం సంకోచిస్తాం. అందరూ మనల్ని గేలి చేస్తారని మనం అనుకుంటాం. కానీ త్రిపుండ్ర ధారణ వల్ల, తిలక ధారణ వల్ల ఎంత పుణ్యం ఉంటుందో అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. అదే చెప్తున్నాడు ఇక్కడ ఈశ్వరుడు. ఎవడు త్రిపుండ్రాన్ని ధరిస్తాడు, ఎవరు కుంకుమాన్ని ధరిస్తాడు, భగవచ్చక్నములైనటువంటి రుద్రాక్షలను ఎవరు ధరిస్తారో, అది రుద్రాక్షలు కావచ్చు, తులసి మాలలు కావచ్చు, భస్మ ధారణ కావచ్చు, ఏదైనా భగవచ్చక్నం ఎవరు చేస్తున్నారండి? ఆంధ్రాలో అయితే మరి బొట్టు పెట్టుకునేదానికి నామోషిగా ఉంటుంది తిలకధారణ. తమిళనాడు ప్రాంతంకి వెళ్ళినా, కర్ణాటక ప్రాంతానికి వెళ్ళినా, లేదా ఉత్తర భారతదేశానికి వెళ్ళినా చక్కగా వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. మనవారి కొద్దిగా సంకోచిస్తారు. కనుక ఈ యొక్క భగవత్ చిహ్నాలను ధరించటం ఎంతటి పుణ్యమో పరమాత్మ చెప్తున్నాడు, ఈశ్వరుడు చెప్తున్నాడు. అలాంటివి ధరించకుండా దేవతలను నిందిస్తున్నటువంటి వాడు నరకానికి వెళ్తారు. కనుక ఇవన్నీ గుర్తుంచుకోండి. అలాగే ఏ లింగార్చనా సాధనాధి విముఖాహం. ఏదో కార్తీక మాసం వచ్చింది, మనం ఇంకా శివారాధన మీద పడిపోయి ఉంటాం. ఈ నెల తర్వాత, ఈ నెల అయిందా, కార్తీకం అయిపోయిందా, చేతులు దుడిపేసుకుంటాం. అందులో మనకు ఒక వెసులుబాటు కల్పించారు కదా, 360 ఒత్తులుగానే వెలిగిస్తే కార్తీక పౌర్ణమి రోజు ఇక సంవత్సరం అంతా కూడా వెలిగించాల్సిన అవసరం లేదంట, ఆ దోషం పోతుందంట అని. ఎంతటి దౌర్భాగ్యం అండి ఈ విషయం. నిత్య దీపారాధన చేయకుండా కార్తీక పౌర్ణమి రోజు ఏదో 360 ఒత్తులు వెలిగించేస్తే సరిపోతుందా? కనుక ఇక్కడ మనకు ఎవడు లింగార్చన చేస్తున్నాడు, ఎవడు నారాయణ్ణి అర్చిస్తున్నాడు, ఎవడు భగవంతుని నీ ఇష్టదేవతాన్ని దేవతను అర్చిస్తున్నావా, నీ ఖాతాలో అఖండమైన పుణ్యం చేకూరుతూ ఉంటుంది. ఇవన్నీ చేయకుండా కృతజ్ఞతాహీనంగా బ్రతికేవనుకోండి, కనీసం భగవన్నామస్మరణ కూడా కొంతమందికి రుచించదు. నేను చూస్తున్నాను అలాంటి వారిని. అలాంటి భగవత్తారాధన, భగవత్ నామం, కనీసం నీకు వేదం రావాల్సిన అవసరం లేదండి. నారాయణ మనసు అన్నాడు, శివ అన్నా చాలు. అలా నామోచ్చరణ చేత అఖండమైనటువంటి పుణ్యం అనేది నీకు చేరుకుంటుంది. ఇక రుద్రాక్షలు ధరించటం అంటేనేమి, విభూతి ధారణ, వీటిని ఇక మనం చెప్పలేము. సాక్షాత్తు శివస్వరూపులే వారు అని పరమేశ్వరుడు చెప్తున్నారు. చక్కగా విభూతిని ధరించి రుద్రాక్షమాల చేసి పంచాక్షరి జపం చేశావా,
స్వయం రుద్ర, నువ్వు స్వయంగా రుద్రుడివే. దేవో భూత్వా దేవాం యజేత్ అన్నాడు. మనం రుద్రులమై తర్వాత పరమాత్మను మనం ఆరాధించమని వేదం చెప్తుంది. అందుకనే కదా మనం మహాన్యాసంలో 5 న్యాసాలు ఎందుకు చేస్తాం? మనం న్యాసం అంటే ఏంటి? ఉంచటం. అలాంటిది రుద్రాక్షలు ధరించి పూజించేటటువంటి వాడు నా కృపకు పాత్రుడవుతాడు, స్వర్గానికి చేరుకుంటారు, కైలాసాన్ని చేరుకుంటారు అని స్వామి ఇక్కడ చెప్తాడు. పంచాక్షరోణోగ్నిధీహాం, పంచాక్షరీ మంత్రాన్ని విడిచినటువంటి వాడు అంటే జపం చేయనటువంటి, ఇక్కడ పంచాక్షరి అని చెప్తున్నాను నేను ఉదాహరణకి, అది ఏదైనా సరే పరమాత్మ యొక్క నామం. ఏ మత్ క్షేత్రనివాసాహీనో మనసాం, ఏ క్షేత్రానికి వెళ్ళినా పరమాత్మను దర్శించుకుని శ్రద్ధ భక్తులతో ఇతరులకు మనం హాని కలిగించకుండా ఉంటూ నీ సాధన చేసుకోవాలి. అంతేగాని ఆ క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ఒకరినొకరు దూషించుకుంటూ, అరే నీ పక్కన నడిచేది కూడా శివస్వరూపుడయ్యా, ప్రశాంతంగా పాము, వారిని గీకుతాం వీరిని గీకుతాం, వారి మీద చికాకు పడతాం వీరి మీదే, దేనికి అలాంటప్పుడు అక్కడికి పోవటం నువ్వు? కనుక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పుణ్యాన్ని అర్థించటానికి బదులు భయంకరమైన పాపాన్ని నువ్వు మూటగట్టుకుని వచ్చి యాక్సిడెంట్లో నీ ప్రాణాలు కోల్పోతున్నారు. నువ్వు చేసిన కర్మే నిన్ను వెంటాడుతుంది. నా మాటలు కఠినంగా అనిపించవచ్చు, ఇది వాస్తవం. ఇది పరమాత్మను దర్శించుకునేవాడు ప్రశాంతంగా ఉండాలి. ఆయన క్షేత్రం ఎక్కడైనా సరే ఆయన క్షేత్రం మొత్తం ఆయనే. కేవలంగా లోపల ఉండే గర్భగుడిలో ఉండే మూల విరాట్ మాత్రమే దర్శించితే అనుకోకూడదు, క్షేత్రం మొత్తం వారి. అలాంటి భగవత్ క్షేత్రాన్ని దర్శిస్తూ వాటిని దూషించకుండా వాటి పట్ల విముఖత లేకుండా ఉండేటటువంటి వారు స్వర్గానికి వెళ్తారు. దీనికి విపరీతంగా ప్రయత్నం చేసినటువంటి వాడు, విపరీత చేష్టలు చేసినటువంటి వారు నరకానికి వెళతారు. అర్థమైందే? ఇక్కడ ఇప్పుడు చెప్పిన చూసా, ఈ కర్మలన్నీ కూడా స్వామి చెప్పినటువంటి మార్గాలను నువ్వు అనుసరించినవా నీ జన్మధన్యం. లేదు అవన్నీ శాస్త్ర మాటలు, పిచ్చి మాటలు, ఎవరో రాసుకున్నటువంటిది ఏమీ లేదు అనే కొట్టిపారేసి యథేచ్ఛగా సంచరిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తించేటటువంటి వారి యొక్క స్థితికి చెప్తున్నారు. కల్పేనాపి విముక్తరేవ సతతం నాస్తీత మన్యే శివే. కల్పాంతరం, కొన్ని కల్పాల వరకు భయంకరమైనటువంటి నరకంలో వాళ్ళు వేయబడతారు. కనుక పరమాత్ముడు మనకు, ఈశ్వరుడు చెప్పినటువంటి ఈ దివ్యమైన మార్గాన్ని మనం అందరం కూడా అవలంబించాలి. ఇతరులకు మనం ద్రోహం చేయకూడదు. అలాగే శివ సంబంధమైనటువంటివి కావచ్చు, విష్ణు సంబంధమైనటువంటివి కావచ్చు, ఉభయ సంధ్యల్లో పరమాత్మను ధ్యానం చేస్తూ పరమాత్మ నామాన్ని జపం చేస్తూ, గురువు లభించాడా ఆ గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని నువ్వు నిరంతరం జపం చేస్తూ, గురువు లభించలేదా పంచాక్షరి మంత్రాన్ని నువ్వు నిరంతరం జపం చేసుకుంటూ, షడాక్షరి కావచ్చు, అష్టాక్షరి కావచ్చు, నవాక్షరి కావచ్చు, ఏదైనా సరే జీవితాన్ని నరకప్రాయం చేసుకోవక తండ్రి. ఇక్కడ నరకయాతను అనుభవించి రేపు వెళ్ళేటటువంటి ఆ ప్రదేశం కూడా నరకమైతే ఎందుకు ఈ మనుష్యత్వం లభించిన దానికి ప్రయోజనం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. కనుక శ్రద్ధాభక్తులతో ఈ చెప్పిన విషయాల్ని గ్రహించి పరతత్వం కోసంగా తపిస్తూ పరమాత్మను ధ్యానం చేస్తూ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. నరకప్రాయం చేసుకోవద్దు. నరుడు యొక్క జన్మ నారాయణుని చేరేదానికోసమే కానీ నరకం వైపుకు కాదు అన్న అంశాన్ని మీరు దృష్టిలో ఉంచుకో. ఈరోజు మనం చూస్తున్నాము ఎలాంటి ఘోరాతి ఘోరమైన పనులు చేస్తున్నారంటే చూచినా జిగుత్సగలుగుతుంది. కనుక మన ప్రవర్తనలో మార్పు రావాలి.
శాస్త్రం చెప్పినట్టు నడుచుకోవాలి. ఏం గుండ్లెత్తమన్నారా, బండలెత్తమన్నారా, లేదా ఒంటికాల మీద నిలబడి నిన్ను అహోరాత్రములు తపస్సు చేయమన్నారా? మంచే కదండి చెప్పింది. దాన్ని కూడా మనం గ్రహించక విసర్జిస్తే ఈరోజు పరిస్థితులు శాస్త్రాన్ని అధ్యయనం చేసేటటువంటి వారు అతి తక్కువ మంది అయిపోయినారు. లేస్తే యూట్యూబ్ల మీద పడిపోతున్నారు. వారు చెప్పేటటువంటి అశాస్త్రీయ విషయాలను పట్టుకొని వేలాడుతున్నారు. దానికి తగ్గట్టు పోటీ పడుతున్నారు. మేము పూజ చేసాం, మేము ఆ పూజ చేసాము, ఫోటోలు తీయటం, వీడియోలు పెట్టుకోవటం. నీ పుణ్యాన్ని ఇప్పుడు పాత్ర ఉంది, ఆ పాత్రకు చిల్లిపడిపోయింది అనుకోండి, నువ్వు ఎన్ని నీళ్లు పోసినా అది కారిపోతూ ఉంటాయి. నీ పూజ, నీ ధ్యానం, నీ జపము, నీ తపము, నీ యొక్క ఉత్కృష్టమైన కర్మ ఎవరు గ్రహించాలి? నీ అంతరాత్మకు తెలిస్తే చాలు. ఆ పరమాత్మకు గ్రహిస్తాడు నువ్వు ఏం పని చేసినా. నువ్వు వీడియో పెట్టి నాకు చూపించావు, నేను ఇగో చేసినానని. తాత్కాలికంగా బాగుందండి అన్న లోపల నేను నిన్ను దూషిస్తాను. ఆ మహాభక్తుడు బయలుదేరాడండి, ఈయనగా ఆయన చేస్తున్నాడు. ఎందుకు అలాంటి పరిస్థితులు కల్పించుకుంటారు? ఏకాంతంగా చేసే పూజ, ఏకాంతంగా చేసే ప్రార్థన, ఏకాంతంగా చేసే అర్చన ఆ స్వామి ఆనందపడతాడు. కనుక ఈ విషయాన్ని గ్రహించి మీ మనసును నొప్పించే విధంగా ఏదైనా నేను ప్రస్తావన చేసి ఉంటే మనసులో నుంచి తీసేయండి. కనుక ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.